హాయ్ అండి, డైలీ డిఎస్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు జూలై 3 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త పార్ట్ టైం చైర్మన్ రాజీవ్ కుమార్ అపాయింట్ అయ్యారు. ఈయన ఆల్రెడీ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్, అంటే ఈయన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త పార్ట్ టైం చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. అయితే సెకండ్ పాయింట్, మానస్ MANAS మానస్ జాతీయ మాదక ద్రవ్య హెల్ప్ లైన్ అనేది స్టార్ట్ చేయబడింది బై ఎవరి వల్ల అంటే ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు జూలై 5 నుంచి 15 మధ్య 6 దేశాల పర్యటన ఫిక్స్ చేసుకున్నారు. ఆ 6 దేశాలు ఏంటంటే ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఓమన్, అమెరికా, బెల్జియం లాంటి కంట్రీస్కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం, అలాగే UNSC పైన ప్రచారం చేయడం వంటివి ఉన్నాయి. అలాగే PM మోడీ గారు కూడా విదేశీ పర్యటన ఉంది. ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే న్యూజిలాండ్ అనేది అధికారికంగా 40 years తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 20 జూలై నుంచి 13 ఆగస్టు వరకు అవుతుంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.